దేవుని పరిశుద్ధ నామముని స్తోత్రాలు. సువార్త స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి మరి యొక్క సందేశానికే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు సమస్త మానవాళి భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు అయినటువంటి వారి యొక్క జీవిత కాలము, ఆయుష్, వయస్సు, ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతాం అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. దేవాతి దేవుడు ఆదిలో భూమి ఆకాశములను, సూర్య చంద్ర నక్షత్రాలను, పక్షులను, జంతువులను, గడ్డిని, కొండను, సముద్రాలను అన్నిటినీ కూడా ఆయన నోటి మాటతో సృష్టించిన తర్వాత ఆదాముని, నరుడిని, మనిషిని తన యొక్క స్వహస్తాలతో నేల మంటి నుంచి మనిషిని తీసి మంటి నుండి ఒక మనిషిగా రూపించి వారి యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు ఊది నరుడిని జీవింపజేసిన తర్వాత ఆదాముని ఒక గార్డెన్లో, ఒక ఏదైనా తోటలో పెట్టాడు. ఆదాముకి సాటి అయినటువంటి సహాయముగా అవ్వని, స్త్రీని, అతని యొక్క ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఇరువురిని కూడా దేవుడు ఆశీర్వదించి ఒక తోటలో పెట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పి దేవుడు అధికారాన్ని, అన్ని రకాల బాధ్యతలను దేవుడు ఏమి ఇవ్వాలో వాటన్నిటిని కూడా దేవుడు వారికి సమకూర్చి అందంగా బ్రతకమని చెప్పారు. దేవుని యొక్క మహాకృపను బట్టి వారు ఏం చేశారంటే, ప్రియులారా, చక్కగా ఆ యొక్క ఏదైనా వనములో జీవిస్తూ ఉన్నారు. ప్రతి దినము కూడా చల్లపూట వేళ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటా ఉన్నారు. అయితే సాతాను, అపవాది మరి అవ్వను మోసగించటం ద్వారాగా వారు పాపములో పడిపోవటం బట్టి పాపము వలన మరణం అనేది ఈ భూమి మీదకి సంభవించింది. ఈనాడు మానవ జాతి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకనొకప్పుడు ఒకనొక సమయంలో ఖచ్చితంగా మరణించటం అనేది తథ్యమై ఉంది. ప్రియులారా, గమనించండి, చాలామందికి మరణాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేదు. జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేదు. ఈనాడు ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే, ప్రియులారా, మరణం ఇప్పుడు కాదులే, ఎప్పుడో అనేటువంటి ఆలోచన. ఇంకొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇంక ఈ భూమి మీదే ఉండిపోతాం, ఇదే శాశ్వతము అన్నట్టుగా మనుషులు ప్రయాసపడతా ఉన్నారు. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, మరణమును గూర్చి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమైన నెడల 80 సంవత్సరములు అగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. కీర్తనకారుడు అయినటువంటి యొక్క అధ్యాయాన్ని రాసినటువంటి రచయిత అయినటువంటి మోషే తన ప్రార్థనలో చెబుతూ, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సృష్టి ఆది కాలంలో చాలా ఎక్కువ సంవత్సరాలు, వందల సంవత్సరాలు బ్రతికారు. ప్రియులారా, బైబిల్లో మనం కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల పాటు వారు జీవించినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆది కాండం మనం 5వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు అక్కడ చాలామంది వ్యక్తులు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు అక్కడ చూస్తాం. బైబిల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి మెతూషెల. 969 సంవత్సరాలు ఆయన జీవించాడు. బహువృద్ధుడు. బైబిల్లో అత్యంత సుదీర్ఘ కాలము, ఎక్కువ సంవత్సరాలు బ్రతికి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే మెతూషెల. ఇక అత్యంత తక్కువ కాలం అంటే మనం చెప్పక్కర్లేదు, పుట్టిన వెంటనే చనిపోయినటువంటి వారు, రోజుల్లోనే, క్షణాల్లోనే, గడియల్లోనే మరణించినటువంటి వారు మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత తన జీవితకాలంలో ఏదో ఒకప్పుడు ఖచ్చితంగా అతను మరణించటం అనేది ఖచ్చితమై ఉంది. ఇక్కడ కీర్తనకారుడు మా ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అధిక బలం ఉండేలా 80 సంవత్సరములు అంటూ, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులను మనం చూస్తూ ఉంటే, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ,
మరి ఏ ఇతర వస్తువులు కానీ మనం చూస్తున్నప్పుడు వాటికి ఇన్ని ఇయర్స్ గ్యారంటీ అనేది ఉంటుంది. మనం ఒక బల్బుని తీసుకున్నప్పుడు ఆ బల్బు ఇన్ని సంవత్సరాలకి గ్యారంటీ వారంటీ అనేది ఇస్తారు. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కానీ ఏదైనా ఒక వస్తువుని మనం కొన్నప్పుడు ప్రతి దానికి కూడా ఒక సెల్ ఫోన్ కానీ, ఒక వాచ్ కానీ, ఒక మైక్ కానీ, ఒక బల్బు కానీ, ఒక సిస్టమ్ తీసుకున్నా కానీ, ఒక ల్యాప్టాప్ తీసుకున్నా కానీ, ఏది తీసుకున్నా కూడా దానికి ఇన్ని సంవత్సరాలు ఆ కంపెనీ వాడు, దానిని సృష్టించినటువంటి వాడు, దానిని తయారు చేసినటువంటి వ్యక్తి దానికి గ్యారంటీ ఇస్తాడు. సార్ ఇది ఇన్ని సంవత్సరాలు ఇది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది అని. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులు అన్నిటికీ గ్యారంటీ అయితే ఉంది, కానీ మనిషికి మాత్రం గ్యారంటీ లేదు. అవును ప్రియులారా, మనిషి ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతాడని మనం చెప్పలేం. ఇక్కడ ప్రియులారా, ఆది కాలంలో చాలామంది ఎంతో కాలం బ్రతికారు. అయితే పాపం వలన నరుని యొక్క ఆయుష్ అనేది తగ్గిపోతూ వచ్చింది. పాపం వలన మరణం అనేది సంభవించింది. కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నరుని యొక్క జీవితమును గూర్చి కీర్తనకారుడైనటువంటి దావీదు 90వ అధ్యాయంలోనే ఇక్కడ 5వ వచనములో ఏమంటున్నాడంటే, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు అంటున్నాడు. అది ప్రొద్దునది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబడు. మనిషి యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యం దేంతో పోలుస్తూ ఉందంటే గడ్డితో పోలుస్తూ ఉన్నాడు. మనిషి యొక్క జీవితము గడ్డితో పోల్చబడింది. గడ్డిని మనం చూస్తున్నప్పుడు ఉదయకాల సమయంలో అది మంచు పట్టి చక్కగా పచ్చగా ఎంతో అందంగా కనిపిస్తుంది. సాయంకాలం అది ఎండకి కోయబడి వాడబడిపోయినట్లుగా మనం చూస్తాం. మనిషి యొక్క జీవితం కూడా అంతే అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును అంటున్నాడు యాకోబు. భక్తులైనటువంటి యాకోబు కూడా గడ్డి పువ్వు వలె మనం గతించిపోతామని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పేతురు పత్రికలో మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. మనిషి యొక్క జీవితాన్ని ఆయన గడ్డితో పోల్చాడు. గడ్డి ఏ విధంగా అయితే వాడిపోతుందో ఒకనొక సమయంలో మనిషి కూడా ఖచ్చితంగా వాడిపోతాడు. మనిషి కూడా మరణానికి లోనవుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనం యాకోబు పత్రికలో మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం యాపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. భక్తులైనటువంటి యాకోబు చెబుతున్నటువంటి మాట, రేపేమి సంభవించునో మీకు తెలియదు. నిజమే ప్రియులారా, రేపేం జరుగుద్దో మనకు తెలియదు. మీ జీవము యాపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు అంటున్నాడు ఆయన. ఆవిరితో పోల్చబడింది. ఆవిరిని మనం చూస్తున్నప్పుడు, కుకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని క్షణాలు మాత్రమే అది మనకు కనిపిస్తుంది. వితిన్ సెకండ్స్లో అది మాయమైపోద్ది. మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు. మరణం అనేది ప్రియులారా గమనించండి, మన జీవితాలు ఎలా ముగించబడిపోతాయో ఎవరు కూడా ఖచ్చితంగా మనం చెప్పలేం. నేను ఉండేటటువంటి ప్రాంతంలో కానీ, మా గ్రామాల్లో కానీ, నా చుట్టుపక్కల కానీ ఈ కొన్ని సంవత్సరాల్లో చాలా భయంకరమైనటువంటి మరణ వార్త నేను వినటం జరిగింది. ప్రియులారా గమనించండి, ఒక 5 సంవత్సరాల పాప మరి స్కూల్కి వెళ్తూ ఉంది, కాన్వెంట్కి వ్యాన్ ఎక్కి. మా ఊరు నుండి మరి ఒక ఊరికి వ్యాన్లో ప్రయాణం చేస్తుంది. 2 పిల్లలు, 5 years పాప. స్కూల్కి వెళ్ళి వచ్చింది, స్కూల్ వ్యాన్ దిగి వ్యాన్ ముందుకి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి ఆ యొక్క పరిధిలో తను అనుకోకుండా తన బ్యాగ్లోంచి ఒక వస్తువు జారిపడితే దాన్ని తీసుకునే టైంలో వ్యాన్ కదిలిపోయి ఆమె మీదకి ముందు చక్రం ఎక్కి ఆన్ ది స్పాట్ అక్కడ చనిపోయింది. 5 years బేబీ. చూడండి, మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ యొక్క సన్నివేశాన్ని నేను చూసినప్పుడు, ఆ సన్నివేశాన్ని గురించి నేను విన్నప్పుడు కొన్ని రోజులు నాకు నిద్ర పట్టలేదు. చాలా వేదన చెందాను. ఏంటి పరిస్థితి అని నాలో నేను ఎంతో కృంగిపోయాను. నాలో నేను ఎంతో బాధ, భయము, వేదన అనేది కలిగింది. మనిషికి మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం.
కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. మీ జీవం యాపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి మీరు ఆవిరి లాంటి వారని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఇంకా చూస్తున్నప్పుడు యోబు గ్రంథంలో భక్తుడైనటువంటి యోబు చెబుతున్నాడు 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఎలా చెప్తున్నాడు, నా జీవము ఒట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకొనుము. భక్తుడైనటువంటి యోబు ఒట్టి ఊపిరిని పోలినటువంటి వారముగా ఉన్నామని యోబు చెబుతున్నాడు. నా జీవము ఒట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకున్నాము. ఒట్టి ఊపిరిని పోలినటువంటి వారని చెబుతా ఉన్నాడు. దావీదు చెబుతున్నాడు కీర్తన గ్రంథం 102 అధ్యాయం 3వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే చూడండి, 102వ అధ్యాయము 3వ వచనం, పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నది, పొయ్యిలోనిది కాలిపోనట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నది. పొగ ఎగిరిపోనట్లుగా జీవితం అనేది ఎగిరిపోతుంది. అంటే పొగతో పోల్చబడింది మనిషి యొక్క జీవితం, గడ్డితో పోల్చబడింది, ఆవిరితో పోల్చబడింది, ఊపిరితో పోల్చబడింది, అలాగే పొగతో మనిషి జీవితం అనేది పోల్చబడింది. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు, ఎంతకాలం జీవిస్తామన్నది మనం చెప్పలేం. మా ఇంటి వెనకాల ఒక ఆమెకి వివాహం కుదిరింది. ప్రియులారా, మా ఇంటి వెనకాల ఇల్లు ఆమెది. తనకి వివాహం కుదిరింది, కొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతూ ఉన్నారు. మధ్యలో ఏమైందంటే పండుగ వస్తూ ఉంది. జనవరి 1 వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు ఆమె దగ్గరికి ఇంటికి వచ్చాడు. ఆమెను తీసుకుని బండి మీద తీసుకుని వెళ్ళి టౌన్కి వెళ్ళి చక్కగా వారు అవి కొనుక్కొని తిని తాగి చక్కగా సంతోషంగా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ఇంటికాడ దిగబెట్టి తిరిగి ప్రయాణమై వెళ్తూ మార్గ మధ్యలోనే ఆటో ఢీ కొట్టి ఆన్ ది స్పాట్ చనిపోయాడు. చూడండి, మరణం అనేది ఎలా వస్తుందో తెలియదు. మా ఇంటి వెనకాల ఉన్నటువంటి ఒక యవనస్తురాలు వివాహం చేసుకుందాం అనుకున్నారు, చక్కగా కలిసి జీవించాలని ఎన్నో కలలుగన్నారు. కానీ వివాహం జరగకముందే అతను మరణం అనేది జరిగిపోయింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి అతను. కాబట్టి మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూడవచ్చు. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథానికి రాస్తూ చెబుతున్నాడు, 7వ అధ్యాయం మొదటిని మనం చూస్తున్నప్పుడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుచున్న వారి ఇంటికి పోగొట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవటం మేలు, ఎలయనగా మరణం అందరికీ వచ్చును, బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు అంటున్నాడు. ఏలయనగా మరణం అనేది అందరికీ వస్తుందని దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. మరణం అనేది అందరికీ వస్తుంది ఖచ్చితంగా. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ ఈనాడు మనుషులు ఎలా ఉన్నారంటే ప్రియులారా, ఉన్నదాంతో తృప్తి లేకుండా ఇంకా ప్రయాసపడుతూ ఇంకా సంపాదిస్తూ ఒక బిల్డింగ్ ఉన్నటువంటి వ్యక్తి మరొక బిల్డింగ్ కట్టాలని, 1 ఎకరం పొలం ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక ఎకరం పొలం కొనాలని, ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదించినా తృప్తి లేకుండా మనుషులు ప్రయాసపడుతున్నారు. కానీ ఒకానొక క్షణంలో ఈ జీవితం ముగించిపోద్దని కానీ, ఒకానొక సమయంలో మనం మరణమిస్తామనేటువంటి విషయం కానీ ఏమాత్రం కూడా, ఒకవేళ ఈ క్షణమే చచ్చిపోతే మనతో పాటు ఈ భూమి మీద ఏది కూడా మన వెనక రాదు అనేటువంటి సత్యాన్ని గ్రహించకుండా ఇంకా ప్రయాసపడుతూ ఇంకా కష్టపడుతూ శ్రమపడుతూ నలిగిపోతూ ఓవర్ టైం డ్యూటీలు చేస్తూ డబ్బులను కూడబెట్టుకుంటూ ప్రియులారా ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ తెలియనటువంటి సత్యం ఏంటంటే ఏదో ఒక క్షణాన మనము ఖచ్చితంగా చనిపోతామనేటువంటి విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అంతేకాని మరణము అందరికీ వచ్చును అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా చూడండి, ఇంకా మనం చూస్తున్నప్పుడు మరణం అనేది అందరికీ వస్తుందని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. 1910వ సంవత్సరంలో బ్రెజిల్ దేశానికి ట్రాన్కో నవీస్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేశాడు. అతను రాష్ట్రపతిగా పోటీ చేసి ఏమన్నాడంటే, నాకే కనుక 5 లక్షల ఓట్లు వస్తే నన్ను ఈ దేశానికి రాష్ట్రపతి కాకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ట్రాన్కో నవీస్ అనేటువంటి వ్యక్తి బ్రెజిల్ దేశానికి రాష్ట్రపతిగా అతను పోటీ చేసి 1910వ సంవత్సరంలో. ప్రియులారా అయితే గమనించండి, అతనికి 5 ఎలక్షన్ జరిగింది, ఓట్లు లెక్కింపు అనేది జరిగింది. ఆయన అనుకున్నటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 5,26,000 ఓట్లు వచ్చాయి. ఇక అతనిదే విజయం అయ్యింది, గెలిచాడు.
అతన్ని రాష్ట్రపతి కింద గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇక కొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారము బాధ్యతలు చేపడతాడు. ప్రమాణ స్వీకారానికి దగ్గరికి వచ్చింది. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల్లో అతను బాధ్యతలు చేపట్టబోతా ఉన్నాడు బ్రెజిల్ దేశానికి రాష్ట్రపతిగా. అయితే ఏమైందంటే ప్రమాణ స్వీకారానికి 2 గంటల ముందు సమయంలోనే అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చూసారా? కానీ అతను ఏమన్నాడంటే బ్రతుకున్నప్పుడు నాకే కనుక 5 లక్షల ఓట్లు వస్తే ఈ దేశానికి రాష్ట్రపతి కాకుండా దేవుడు కూడా ఆపలేడు అన్నాడు. చూసారా? దేవునితో వేళకోళమా? నీ జీవం ఏపాటుదని దేవునికి వాక్యించాలి. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. జాగ్రత్త ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావేమో, ఇక చాలా కాలం ఈ భూమి మీద ఉంటాననుకుంటున్నావేమో, కానీ మరణం అనేది ఏ క్షణానైనా రావచ్చు. కాబట్టి ప్రియులారా గమనించండి, మనిషి యొక్క జీవితము నీటి బుడగతో, ఆవిరితో, గడ్డితో, పొగతో పోల్చబడినటువంటి మానవ జీవితం. ఏ క్షణానైనా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం. కాబట్టి ప్రియులారా మరి ఒక సన్నివేశాన్ని చెబుతున్నాను. మా గ్రామంలో మా సంఘంలోకి యవనస్తురాలకి వివాహం జరిగింది. వివాహమై 2-3 నెలలు అయ్యింది. వారు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. పండగకి వచ్చారు, క్రిస్మస్ సమయాన్ని వచ్చారు. వచ్చిన తర్వాత మా ఊరు అల్లుడు అనగా ఆమె యొక్క భర్త, యవనస్తురాల యొక్క భర్తకి గుండెల్లో నొప్పి కింద వస్తూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లారు. హార్ట్ అటాక్ అంట. ఆన్ ది స్పాట్లో చనిపోయాడు. పెళ్ళి 3-4 నెలలు అయింది. చూసారా? మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలాంటి ఎన్నో వార్తలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మనం చనిపోతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే ప్రియులారా, ఎంతకాలం ఉన్నా ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నా కానీ నీ జీవితం ఏదో ఒక క్షణంలో ఖచ్చితంగా ముగించబడుతుంది. సృష్టి ఆది మొదలుకొని నేటి వరకు ప్రియులారా గమనించండి, ఎంతోమంది మరణిస్తూనే వచ్చారు. అందరూ కూడా మరణిస్తారు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును అంటున్నాడు. మరణం నుండి తప్పించుకోవడం మన వల్ల కాదు. పాపము వలన మరణం అనేది వచ్చింది భూమి మీదకి. కాబట్టి ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన మనం చనిపోతాం. ఆ చనిపోయేటటువంటి ఆ చావు రాక మునిపే, ఆ యొక్క మరణం అనేది నీ దగ్గరికి రాక మునిపే ఈ క్షణమే నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ పరిస్థితులను అన్నింటినీ ప్రభు పాదాల చెంత పెట్టుకో. నీ జీవితాన్ని ఆ చేతులకు అప్పచెప్పు. ఎందుకంటే ఈ లోక ముగింపు తర్వాత, నీ మరణం తర్వాత ఉన్నటువంటి పరిస్థితి శాశ్వతమైనటువంటి రాజ్యం ఉంది. అక్కడ పరలోక రాజ్యం అనేది ఉంది, పరదేశం అనేటువంటిది ఉంది. అంత మాత్రమే కాదు, పాతాళం ఉంది, నిత్య నరకాగ్ని కూడా ఉంది. అవి మాత్రం శాశ్వతమైనవి. జీవితం అక్కడ యుగయుగాలు అనేది ఉంటాం. అక్కడ మరణం అనేది లేదిక. ఈ లోకంలోనే మరణం అనేది ఉంది. కాబట్టి గమనించండి, ఏదో ఒక క్షణాన నీ జీవితంలో, నీ బ్రతుకు విషయంలో ముగించిన తర్వాత ఏంటి అనేది ఆలోచించాలి. క్రైస్తవులుగా మనకున్నటువంటి నిరీక్షణను బట్టి ఈ లోకము మనకి శాశ్వతం కాదు. కాబట్టి ఎంతకాలం జీవించిన లోకాన్ని మనం విడిచిపెట్టేస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ మరణము తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని గురించి మనం ఆలోచన చేయాలి. ప్రభువు యొక్క 2వ రాకడ బహు సమీపముగా ఉంది. మరణం అనేది కిటికీలను ఎక్కుతూ ఉంది. ప్రియులారా, చనిపోయిన తర్వాత ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతారో, రక్షించబడి మారు మనసు పొంది క్రీస్తు కొరకు నమ్మకంగా, యథార్థంగా, నీతిగా, భక్తిగా ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా మనకున్నటువంటి నిరీక్షణను బట్టి ఇంకా మనం ఏం తిందా, ఏం త్రాగుదా, ఏం ధరించుకుందా, ఇంకా సంపాదించాలి, ఇవి కాదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలేస్తాం కనుక ప్రియులారా గమనించండి, మరణం అనేది మనకి దగ్గరగా ఉంది. కాబట్టి ఏ క్షణాన్నైనా నువ్వు చనిపోతావు. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు, మనిషి జీవితానికి వారంటీ అనేది లేదు అని మీకు తెలియజేస్తా ఉన్నా. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన కూడా మరణాన్ని రుచి చూసినట్లుగా మనం చూస్తాం. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేచి మరలా తండ్రి దగ్గరికి వెళ్తూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మనం యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకు శాశ్వతమైనటువంటి స్థలం అనేది భూమి మీద కాదు, కానీ పరలోక రాజ్యంలో మన కొరకు దేవుడు ఆయన
స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన చెబుతారు, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మీ హృదయాలు మీరు కలవరపడనీయొద్దు అంటూ, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్నారు. మనము ధనవంతుడు లాజరు యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళిపోతే, ప్రియులారా, ధనవంతుడు చనిపోయినప్పుడు ప్రియులారా, నరకలోక అధిపతులైనటువంటి వారు వచ్చి తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడ ధనవంతుడు నిత్య నరకాగ్నిలో పడి వేదన పడతా ఉంటే, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని చక్కగా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఈ ధనవంతుడు వేదన పడుతూ, ఆవిరి అయిపోతూ, కాలిపోతూ, నోరారిపోయి, నీటి చుక్క కూడా లేక లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకునేటువంటి లాజరును పిలిచి, అబ్రహామా అని పిలుస్తూ, లాజరును పంపించు, నాకు ఒక గుక్కుడు, ఒక చుక్క, ఒక వ్రేలి కొన నీటి చుక్క నాకు ఇమ్మని చెప్పి వేదన పడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరణము తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈనాటి క్రైస్తవ సమాజానికి ఆ సత్యము తెలియాలని ధనవంతుడి పరిస్థితి, లాజరు యొక్క పరిస్థితిని పరిశుద్ధ తన గ్రంథంలో ఆయన రాయించుంచాడు. ఇది వాస్తవమై ఉన్నది, సత్యమై ఉన్నది. దేవుని రెండవ రాకడ బహు సమీపంగా ఉన్నది. త్వరలో ఈ లోకము అంతం కాబోతూ ఉంది. సమస్త మానవ జాతి లోకాన్ని విడిచిపెట్టబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీకు చెబుతున్నటువంటి వాక్యం బట్టి నేను చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఏదో ఒక క్షణాన మన జీవితం అనేది ముగింపై ఉన్నది కనుక ఇక మనం ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అనేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి వాటి కోసం మనం ప్రాకులాడాల్సినటువంటి పని లేదు. కానీ మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికేటటువంటి వారంగా ఉండాలి. అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా దేవుడే ఇస్తాడని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క వాక్యము నమ్మదగినటువంటిది అయి ఉన్నది. ప్రియులారా, పాపము వలన మరణము వచ్చింది. దావీదు పాపము చేసినప్పుడు దావీదు కడుపును పుట్టినటువంటి కుమారుడైనటువంటి అబ్షలోము చనిపోయాడు. పాపము చేసిందేమో దావీదు. కుమారుడు చనిపోయినప్పుడు దావీదు కుమారుడిని బట్టి ఏడుస్తాడు. ఎలా ఏడుస్తాడంటే, దేవా, పాపము చేసినది నేను కదా, ఆ మరణం నాకే వచ్చు కదా, నా కుమారుడిని తీసుకుంటావని చెప్పి ఏడుస్తాడు. దావీదుని తీసుకుంటే దావీదికి అక్కడితో నొప్పి తెలియదని, బాధ తెలియాలని, శిక్ష అనేది భరించాలని దేవుడు దావీదికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, పాపము వలనే మరణం అనేది వచ్చిందని దేనికి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడిగా తిరిగి ఎలా అయితే లేచాడో, అలాగనే రెండవ రాకడలో సమాధుల్లో ఉన్నటువంటి వారు, మరణించినటువంటి వారందరూ కూడా మరలా లేస్తారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. మనం అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం చూస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆయన రెండవ రాకడ సమయం వరకు ఈలోగా ఎవరైతే మరణించి చనిపోయిన వారు మాత్రమే ఎత్తబడతారండి. దేవుడు చనిపోయినటువంటి వారికి గొప్ప ఆధిక్యత ఇచ్చారు. మరణించినటువంటి మన పితరులకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఏంటంటే, ఆయన రెండవ రాకడలో మొట్టమొదట పరదేశానికి, మధ్యాకాశానికి ఎత్తబడేటటువంటి కృపా భాగ్యాన్ని మరణించినటువంటి వారికే ఆయన ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి వారు ఎత్తబడతారని దేవునికి వాక్యము సెలవిస్తోంది. క్రీస్తు నందుండి మృతి నొందిన మృతులు ధన్యుడనే దేవునికి వాక్యము సెలవుస్తుంది. పౌలు ఎలా చెబుతాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటేనే ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడింది అంటాడు. అవును ప్రియుడు, ఈ లోకంలో ఉన్నటువంటి మనము మంచి పోరాటము పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మన పరుగుని కడముట్టించాలి. అప్పుడే మన కొరకు నీతి కిరీటం అనేది ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మనకి ఆయన త్వరలో ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక వాక్యం ఉన్నటువంటి నీవు ప్రియులారా, వాక్యం బట్టి ఎంతవరకు మీరు ఉన్నటువంటి సత్యం ఏంటంటే, సమస్త మానవ జాతికి మరణం అనేది ఏ క్షణానైనా రావచ్చు. నీ జీవిత కాలానికి, నీ ఆయుష్కి, నీ బ్రతుక్కి గ్యారంటీ, వారంటీ అనేది లేదు.
ఏ క్షణాన్నైనా నువ్వు చనిపోవచ్చు. అయితే చనిపోక ముందే నువ్వు సత్యాన్ని గ్రహించి రక్షించబడి బాప్తీసం తీసుకుని ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే నిత్య నరకానికి నుండి తప్పించుకుని ఆ మహిమగల పరలోక రాజ్యానికి వెళ్ళగలవని మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునికి స్తోత్రాలు. మీ జీవం యాపాటిది అనేటువంటి విషయాలు సమస్త మానవాడి యొక్క ఆయుష్ జీవితకాలం ఎంతో ఈరోజు సందేశం ద్వారా విన్నాం, అనేక మాటలు విన్నాం. అవును ప్రభువా, మా జీవితానికి, మా ఆయుష్కి, మా బ్రతుక్కి నైనా దేవా గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఏమో ఏ క్షణాన్ని మేము మా జీవితాలు ముగిస్తామో తెలియదు. నీ పరిశుద్ధ గ్రంథంలో అనేక మన మాటలు విన్నాం. ఎంతోమంది ఏ విధంగా అకాలంగా మరణించారు మేము చూసాం, కళ్ళారా వింటా ఉన్నాం. ప్రభా, ఈ సత్యాలు మేము వాక్యమైన నీ ప్రియబిడ్డలందరికీ జ్ఞాన హృదయము దయచేయండి. విన్న మాటలు, విన్న వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.